యాక్షన్. ముగ్గురు హీరోయిన్స్ కాదు, 3 వేరియేషన్. థర్డ్ దానికి ఎవరైనా పనికి వస్తారు, సెకండ్ కూడా పని చేస్తారు, ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు సూట్ అవ్వరు. సో 3 ఈక్వల్గా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. శ్రీను, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి హాసన్ తెలుసా అని అడిగాడు. మా బిట్లో ఎందుకు తీస్తారు సార్ మీరు? వెరీ గుడ్. ఫుల్ రివెంజ్ స్టెప్లో ఉన్నాను. లేదండి, అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. చందమామ వచ్చినాడు ఉయ్యాలో, చైతన్య వచ్చాడు, బ్రహ్మాజీ వచ్చాడు ఉయ్యాలో, శ్రీనివాసు వచ్చాడు ఉయ్యాల. మీరు పాడాలి నెక్స్ట్. శృతి హాసన్ వచ్చింది ఉయ్యాలో, సక్సెస్ తీసుకొచ్చాం ఉయ్యాల. చాలా ఆనందంగా ఉన్నాం. సినిమా మంచి హిట్. సరదాగా మీతో ఈ పండుగ రోజు మా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మీతో మాట్లాడాలని ఫస్ట్ డైరెక్టర్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది రెగ్యులర్ క్వశ్చన్. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? అన్నిటికన్నా చాలా ఎక్సైట్ అయ్యే కాంప్లిమెంట్ ఏంటంటే నాగార్జున గారు ఇచ్చారు. అంటే ఒక 10 days ముందే మూవీ చూశారు, బాగుంది, కంగ్రాచులేషన్స్ అన్నారండి. తర్వాత మూవీ తర్వాత ఫోన్ చేసి ఇంకా నేను కంగ్రాచులేషన్స్ చెప్పను, పార్టీ. నాకు కూడా సేమ్ చెప్పారు. అది మీరు చెప్పబట్టి నాకు చెప్పి పంపించారు, గుర్తుందే? అది చూసిన తర్వాత హ్యాపీ అండి. అవునండి. ఇంకా నెక్స్ట్ ఇదంటే సరే, మన వాతావరణం ఇంకా అంతకుముందు నేను ఎగ్జైట్ అయ్యేది అదే మ్యాక్సిమం టాప్. ఓకే. బ్రహ్మాజీ గారు ఏం ఫోన్ చేయలేదా మీకు? ఆయన సీరియస్గా ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారంటే, ఇదేదో అలా ఇలా బాగుందని చెప్తారేమో, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన చెప్పింది ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఓకే. మీ శ్రీనివాస్ని, నర్రసీన్ గారిని చాలా ఆయన అడగండి, అడగొద్దా? మిమ్మల్ని అడగాలంటే అలాగే సీరియస్ చూస్తున్నారు. ఇంకా అంటే ఎప్పుడు వస్తారు మళ్ళీ అంత అక్కడికైనా. నేను జంబిలింగ్లో వెళ్తా ఉంటాను. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ క్యారెక్టర్ గురించి, మీరు డైరెక్టర్ దగ్గర నుంచి మీరు కొత్తగా తెలుసుకుంది, చూసింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నేను కలిసినప్పుడు చందు గారు, నేను యాక్చువల్గా పీడీ క్యారెక్టర్ గురించి అని కలిశాను. కలిసినప్పుడు 1 గంట సేపు మాట్లాడారు ఆయన నాతోటి. మాట్లాడి అయిపోయిన తర్వాత, సార్ మీరు లెక్చరర్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆయనే కన్ఫర్మ్ చేశారు. షూటింగ్కి వెళ్ళాము మేము. వెళ్తున్న దగ్గర నుంచి బ్రహ్మాజీ, శ్రీను నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్న విషయం శృతి హాసన్ తెలుసా అని అడిగాడు. నేను అడిగా, ఆమెకి తెలుసు అనుకుంటా అన్నాడు. ఎందుకని మంది ఒకసారి కనుక్కో అన్నాడు. ఏ అన్నాడు. ఏం లేదు, షూటింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈజ్ నర్రా శ్రీనివాస్, ఈజ్ ప్లేయింగ్ దట్ రోల్. ఓ ఓకే, నైస్ మీటింగ్ యూ అన్న తర్వాత కట్ చేస్తే, శృతి హాసన్ షార్ట్కి పిలవండి అంటే, లేదంటే వెళ్ళిపోయింది ఆవిడ అంటదేమో, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. నిజం కూడా. మేము షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి హాయ్ అని మీరు అన్నారు. అన్న తర్వాత ఇమీడియట్ మీరు బయటికి వెళ్ళి చందుని పిలిచారు. బ్రహ్మాజీ నాకు చూసి నేను చెప్పాను అంటున్నాడు. బట్ దెన్ మీరు వచ్చి మళ్ళీ యాక్ట్ చేశారు అనుకోండి. అది బ్రహ్మాజీ గారు, మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఆయనకి లవ్ గురు, లవ్ ఎలా చేయాలి, ఇక్కడ కూడా అదే డ్రెస్ మెయింటైన్ చేసినట్టు. Too much. Self title. ఎలాగా లవ్ చేయాలి, ఎలా పడేయాలి అమ్మాయిల్ని అనుకుని మధ్య మధ్యలో లస్సీ అడగడం, ఏడిపించడం, మొలకలు ఇస్తారా అనడం, ఇలా గోలగోలు చేస్తూ అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నమాట. ఈయన యాక్చువల్గా ఈ ఫేస్కి సితారం పడదు కదా, స్టైల్ బాగుంది, అది బాగుంది, హెయిర్ స్టైల్ అంటూ జుట్టేది అన్న ఎక్స్ప్రెషన్ మాట. సో ఆయన ఏడిపించడం, మధ్య మధ్యలో ఆయన వాడుకుని సార్ అకౌంట్లో బిర్యానీ. ఓకే. అంటే నేను బేసిక్గా చాలా కంజూస్ క్యారెక్టర్, చాలా కొంచెం అంటే డబ్బులు అంటే బాగా జాగ్రత్తగా చూసుకుని అలాంటి క్యారెక్టర్. యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ కోసం ఫోన్ చేశాను. సార్ నాకు ఎవరో చెప్పారు లెక్చరర్ క్యారెక్టర్ బాగుంటుంది అంటే, అది నాకు సెట్ అవుద్దంట, ఒకసారి నాకు ఈ లేదండి లేదులేండి మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అదైతే మీరు చేయట్లేదులేండి, బాగోదులేండి, అది మీకు బాగోదులేండి అని పెట్టేసి అసలు ఏ విషయం ఇంకోటి ఉందని కూడా చెప్పలేదు. దాని తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, ఉందండి క్లైమాక్స్లో మంచి వేషం అని చెప్పారు. థ్యాంక్స్ సార్, మంచి వేషం ఇచ్చారు నాకు. నాకు మామూలు మైలేజ్ కాదు, చాలా అవకాశం వస్తే. హీరో గారితో 2వ సినిమా నాకు, తడాక ఇది గుర్తుపెట్టుకోండి. సార్ మీకు కొత్తగా వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్ ఈ సినిమా?
కొత్తగా అందరూ 3 వేరియేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేరియేషన్కి మంచి డిఫరెన్స్ ఉంది. అది స్టైలింగ్లో అయినా, పర్ఫార్మెన్స్లో అయినా, యాక్టింగ్లో అయినా ప్రతి యాంగిల్లో వేరియేషన్ బాగా వచ్చిందని అందరు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్ చూపించడానికి కూడా మంచి ఛాన్స్ దొరికింది. సో అది అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. మీరు ఒరిజినల్ వర్షన్ చూసారండి సినిమా? చూసాను. మీకు ఈ సినిమాలో వేషం అనగానే మీరు దాంట్లో దేనికి కనెక్ట్ అయ్యారు ఫస్ట్ ముగ్గురులో? I've seen the original film, but I didn't even think about it. Okay. So then I put it out of my mind because of Chandu's approach. ఓకే. So there was no comparison, so that doesn't matter. Oh. But what I'm happy about is that all the compliments I've got are not for this character or that character alone. Everybody, Anni cinema, like as a complete film, I've enjoyed it so much. Okay. And liked each and every character so much. And I think that is true success of a film. అవునవును. మెయిన్ ప్రేమలో ఎంటర్టైన్మెంట్ వర్షను బాగా అందరూ అసలు ప్రతి ఎపిసోడ్లలో ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ బాగా తీసుకెళ్లారు. మీరు లైఫ్లో కూడా ఎక్కువ కామెడీని బాగా ఇష్టపడతారా? మీరే రాసుకుంటారా? రాసుకోవడం అయితే నేను రాసుకుంటాను. అంటే ఇష్టపడరా? అలా కదండి, అంటే ఏ స్టోరీ తీసుకున్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆ స్టోరీ కూడా ఈజీగా రీచ్ అవుతుంది అని ఐ బిలీవ్ అండి. ఓకే. చేయాలని ఎవరన్నా హీరో అనుకుంటే నాకు చైతు ఒక్కడే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ థర్డ్ దానికి ఎవరైనా పనికి వస్తారు, సెకండ్ కూడా పని చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు సూట్ అవ్వరు. యా. సో 3 ఈక్వల్గా సెకండ్ థర్డ్ సూట్ అయ్యే వాళ్ళు ఉంటారేమో అండి. సెకండ్ అవుతారు, మళ్ళీ థర్డ్ ఉంటారు సీరియస్గా. అంటే ఈ మూవీ నేను ఇంతకుముందు కూడా వేరే 1-2 ఇంటర్వ్యూస్ చెప్పానండి. ఆల్మోస్ట్ మనం అనుకున్నాక ముందే, అంటే చేద్దాం అనుకున్న ముందే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆయన అప్రోచ్ అయ్యారండి. మనం చేద్దాం బాగుంది చాలా మంది అప్రోచ్ అయ్యారండి. అందులో ఒక 4-5 ఐ మీన్ చాలా మంచి ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ అండి. ఇప్పుడు 3 క్యారెక్టర్లు సార్, మూడిట్లో మీరు బాగా ఎక్కువ దేని లవ్ చేశారు? బాగా ఎక్కువ అంటే ఫస్ట్ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యానండి. అంటే స్కూల్ టైంలో ఆ పనులు ఎక్కువ చేశాను. ఫస్ట్ క్యారెక్టర్తో బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. థర్డ్ క్యారెక్టర్ ఓన్లీ లెక్చరర్ని ప్రేమించడం నాకు ఎప్పుడు, అంటే అంత మంచి లెక్చరర్ దొరకలేదు. ఇంత మంచి లెక్చరర్ ఇలాంటి లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు. ఇలాంటి లెక్చరర్ ఒక సెకండ్ లవ్ స్టోరీకి ఎక్కువ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ లేదు, కానీ ఫస్ట్ థర్డ్కి పర్సనల్ లైఫ్కి బాగా కనెక్ట్ ఉంది. ఓకే. యాక్చువల్గా నాకు చాలా మంది ఎవరంటే ఇలాంటి లెక్చర్స్ ఉంటే మాకు 100% అటెండెన్స్ ఉండేది అన్నారు. డెఫినెట్గా డౌట్ లేదు. కానీ నీ కాలేజ్ లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. నిఖిల్ చెప్పాడు నాకు. అసలు అమ్మాయి అందంగా ఉండాలి కానీ ప్రేమించబడేయడం అంతేనండి. అమ్మ మనకు పడదా అని అనవసరం అండి. చూసి వెళ్ళిపోవడం కాదంటే ఇంకొకళ్ళు అంతే. ఆబ్వియస్గా అంతే. మీకేంటి మిగతా అదర్ మూవీస్ క్యారెక్టర్స్ కానీ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది కదా? Definitely, because ఇంతవరకు I mean more I think she's a very sober character, but sober అంటే boring లేదు. She's a very strong and clear, nice combination, and she's very gentle and graceful. నేను అలా కాదు. I'm not gentle and graceful, so I really had to prepare myself. But it's a beautiful character. So when they approached me, I was very, very happy because not only is it a beautiful character, ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి there's at least 5-6 different ways of doing it. So to find the right voice and I think the right direction for Sitara was very important. And right co-actors and Of course. No, but absolutely. I think the whole team, the energy, positivity was really nice. And with Chandu, we could all speak freely and discuss, which is great. మేము యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళి నేను నెరేట్ చేసినప్పుడు ఇది చేస్తామంటే ఏంటి డిఫరెన్స్ అన్నది. డిఫరెన్స్ అంటే ఈవిడ చెప్పిందే ఒకటి చెప్పిందండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, గెటవ్ అంటాం, ఏదైనా స్మైల్ ఇస్తుంది. అలా కాదు, ఒరిజినల్గా నిజంగానండి ఏజ్ కొంచెం ఈక్వల్గా ఉన్న అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేసి వచ్చే లెక్చరర్స్ ఎలా ఉంటారంటే పర్టికులర్గా అమ్మాయిలు వాళ్ళు కొంచెం తెచ్చిపెట్టుకున్న డామినెన్స్ ఉంటుంది కావాలని, ఎందుకంటే లేదంటే వాళ్ళు ఎక్కేస్తారు. ఈ ఇంప్రూవ్మెంట్ ఈవిడ చెప్పింది ఫ్యాంటాస్టిక్ అనిపించిందండి నాకు, డౌటే లేదు. అంటే ఏదో రీమేకేనండి, కానీ ఆ డిఫరెన్స్ ఉండాలి కదండి క్యారెక్టరైజేషన్లో. సో అదేంటంటే సో ఎప్పుడు చూసినా ఏ సీన్ చూసుకొచ్చినా విక్రమ్ గడౌట్ అనే తిరిగిన తర్వాత స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్కి కూడా ఈరోజు హాల్లో క్లాప్స్ కొడుతున్నారు, నవ్వుతున్నారండి.
పండిపోయింది. మీకు చైతన్య మీకు వంట చేయడం వచ్చాడు నిజంగా? బాగానే వండుతూ ఉంటారు? బాగానే అని కాదు, ఏదో అట్లా ట్రై చేస్తున్నాను. ట్రై ఈ రేంజ్లో వచ్చాను. ఈ రేంజ్లో ఈ రేంజ్లో అయితే వచ్చాను. వంట చేసే అవకాశం ఎప్పుడు వచ్చింది మీకు? నేర్చుకునే అవకాశం అసలు? నేర్చుకునే అవకాశం ఏమంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు అంతే. బ్యాచులర్ కూడా ఎక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు మీలాగా మీ అంత చేయి తిరిగిన వంటకాలు అయితే కాదు, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. డాన్స్ చాలా బాగా చేశారు అంటున్నారు. అవును. Suddenly the bulb went. Oh, suddenly. మధ్యలో సైలెంట్ అయిపోయింది కదా. అద్భుతంగా ఎరగదీస్తారు అని చెప్పి. Thank you. అది నా ఇన్స్పిరేషన్ కదా. Absolutely. When I saw your graceful body language, బాడీ లాంగ్వేజ్ అలా I చేయకూడదని started చేశారు. dancing because of you. అలా చేయకూడదని చేశారు. అది మీ రియల్ లైఫ్లో ఇలా టిప్స్ ఎవరికైనా ఇచ్చారండి? ఇలాగా. I think so. He seems like the type. నేను మామూలు క్లాసులు బిగుతాను, ఇలాంటి టిప్స్ ఇవ్వను కానీ క్లాసులు బిగుతుంటాను. కాదు సార్, ఇలాంటి ఆయన ఎప్పుడు దొరకలేదు. లంచ్ అన్ని ఆ కోటలోకి వెళ్ళిపోతాయండి. డిన్నర్ లంచ్ డిన్నర్ లంచ్ కోటాలు క్లాస్ తీసుకోవాలంటే డిన్నర్కి పిలవాలి, లంచ్కి పిలవాలి. నాకు తెలిసి ఆయన టిప్స్ ఇవ్వడానికి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు దొరకలేదు ఆయనకి. ఇంత ఇది క్యారెక్టర్ దొరకండు. తర్వాత ఇందాక డ్యాన్స్ అంటున్నాం కదండి, అంటే నిజంగానే ఇప్పుడు అది అంటే అందరూ ఇప్పుడు బాగా చేస్తుందని తెలుసు. అవును. బాగా చేస్తుందని తెలిసి కూడా అంటే నేనా డ్యాన్స్ సరే చిన్న అవకాశం ఇవ్వు అన్నప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం ఫుల్. ఇంకా మామూలుగా ఆ ప్రిపరేషన్లో కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడం అనేది నాట్ ఏ నార్మల్ థింగ్ అండి. ఈరోజు మల్టీప్లెక్స్లో కూడా అంటే సింగిల్ థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో ఎలా గోల్ చేస్తున్నారో అలా గోల్ చేస్తున్నారు. అవును. సేమ్ అంటే ఇప్పుడు మీరు అంటే ఒకసారి ఆవిడ ఒక మూమెంట్ ఇచ్చిన తర్వాత హీరోను ప్రవీణ్ వీళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చూసుకుంటారు. అలా చూసుకుంటారు కదండి. ఆ ఎక్స్ప్రెషన్ ఉందండి హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్. సీరియస్లీ శివతాండవం అంటే లిటరల్గా అంటే శివతాండవం లాగా. అయ్యో నా డైలాగ్ కూడా ఉంటుంది కదా, కాదు ఏదండి హనుమాన్ ముందు హనుమాన్ ముందు హై జంప్ అంటారు. అంటే ఈవిడ ముందు ఇంప్రెస్ చేయడానికి ఆయన చేస్తాడు కదా, ఆయన ఈవిడ ముందు ఈవిడ ఇంప్రెస్ చేయడానికి బస్సులో డ్యాన్స్ చేస్తాను. అద్భుతమైన డ్యాన్స్ చేస్తాను, చాలా బాగా నచ్చిందండి. కింద పెద్ద అది చెప్తాడు, మీరు కింద పడ్డ స్టెప్ కూడా వర్కౌట్ అయిందని నా లైక్ చేయడం బీన్ చేసిన మిమ్మల్ని అని చెప్తాడు. మీకు డ్యాన్స్ ఏమైనా వచ్చిందా లేకపోతే ఏదన్నా షర్ట్లు వదిలేశారు డ్యాన్స్ చేయడానికి? లేదు లేదు లేదు, సరదాగా చేసాను. కానీ ఈ సినిమాలో సార్ వెంకటేష్ గారు అండి క్యారెక్టర్. వెంకటేష్ గారి నేను చెప్తున్నా కదా సూపర్. అవునండి. ఆయన ఇంట్రడక్షన్ కానీ ఆయన రావటం కానీ నేను చాలా స్ట్రాంగ్గా నమ్మిన ఒక 3 ఏంటంటేనండి, ఒకటి సెకండ్ ఎపిసోడ్లో హీరో ఇంట్రడక్షన్, అవును చాలా బాగుంది. రెండోది వెంకటేష్ గారిదండి, మూడోది డ్యాన్స్ సీక్వెన్స్ అండి. ఇది అంటే ఇంకా ఈ మూవీ కొంచెం నచ్చినా నచ్చకపోయినా ఏమైనా కానీ ఇది మాత్రం 100% నచ్చుది అనేది బాగా గట్టిగా రిపీట్ అండి. అండ్ ఆ ఘర్షణ థీమ్ భలే వర్కౌట్ అయింది. ఆ థీమ్ కరెక్ట్ గా ఘర్షణ ఏంటండి, ఒక మామూలుగా ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ వచ్చి అయిపోయి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో థియేటర్లో అలా ఉందండి. అంటే అనుపమ అండ్ మెడోనా ఇద్దరు ఒరిజినల్ చేసిన అమ్మాయి చేసినాం. ఇద్దరు చాలా బాగా చేశారు యాక్చువల్గా. మెడోనా అండ్ అనుపమ బాగా సపోర్ట్ చేశారు 2 లవ్ స్టోరీస్కి. అండ్ మనకు కొత్త, వాళ్ళు ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ మనకు కొత్త, అదే తెలుగులో ఫ్రెష్. అనుపమ ఏమో ఆలో చేసింది. సినిమాలో కూడా ప్రేమంలో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఓహో ఈ సీన్ ఆల్రెడీ. అదే కాదు, మనం మెడోనా లవ్ స్టోరీలో చాలా మార్చాం. థర్డ్ లవ్ స్టోరీలో ఎక్కువ మార్పులు దాంట్లోనే. ఫస్ట్ లవ్ స్టోరీలో కూడా లేటర్ పార్ట్ అంతా బట్ ఎక్కువ మార్క్స్ సితారా క్యారెక్టర్కి వెళ్ళిపోయింది కదా సిరీస్. సెకండ్ ఎపిసోడ్ సితారా ఆబ్వియస్లీ అండి, సితారా క్యారెక్టర్కి మొత్తం అంతా అంటే సితారా క్యారెక్టర్ మా క్రౌడ్ పుల్లింగ్ మాకు సితారా క్యారెక్టర్. సార్ మీరు అంటే వాళ్ళిద్దరిని పెట్టి శృతి గారిని పెట్టిన కారణం ఏంటి సార్? అంటే ఐ మీన్ మీకు ఆవిడ డేట్లు దొరకలేదా లేకపోతే? ఇప్పుడు 3 హీరోయిన్లు కాదండి, మేము మూవీ స్టార్ట్ చేసేటప్పుడే అనుపమ ఫిక్స్ అని, మళ్ళీ కొత్తగా ఆడిషన్ చేసి ఒక 18 years సంబంధం తీసుకొచ్చి అంత టైం లేదు, ఏమీ లేదు. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మేము పర్టికులర్గా ఈవెనే పెట్టుకోవాలనుకున్నాం. చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు స్టార్నే పెట్టుకోవాలంటే చాలా ఉన్నారు హీరోయిన్స్. అందం ఉండాలి, యాక్టింగ్, డ్యాన్స్. ఆ రేంజ్ ఇప్పుడు శివతాండవం అన్న మాట నా నోట్ల నుంచి వచ్చిందంటే మీరు సజెస్ట్ చేయండి. మీరు సజెస్ట్ చేయండి. ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ సజెస్ట్ చేయండి.
మగాళ్ళలో నేను, లేడీస్లో శృతి అంతే. అంతే అయిపోయింది. అండ్ ప్లస్ తమిళ్ అండ్ హిందీ ఆ క్యారెక్టర్ మిక్స్ యాక్చువల్లీ రియల్ ఒరిజినల్ కూడా మేము ఏదైతే రాసుకుంటున్నామో ఒరిజినల్ గా అనుకోకుండా అలా అయిపోయిందండి. అంటే హాఫ్ తమిళ్ హాఫ్ హిందీ మాట్లాడాలి, half Tamil, half. Only I'm not studious, so I would have never been a teacher. But Marathi, Tamil, and Bossy correct ga set అయింది. అండ్ డాన్సర్. And dancer. అండ్ నేను ఫస్ట్ టైం నరేట్ చేసేటప్పుడు ఇది చేంజ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా తను చెప్పింది అంతే. మా ఫాదర్ ఇది తమిళియన్, మా మదర్ ఇది మహారాష్ట్ర. సో పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. మాకు ఫస్ట్ డే పరిచయం లేదు. శృతి హాసన్ బిగ్ హీరోయిన్, కమల్ హాసన్ గారు డాక్టర్. సరే ఇంట్రడ్యూస్ ఎవరో చెప్పి పరిచయం చేశారు అంటే అలా ఉంది. దీంట్లో అనుకు భయపడ్డా. ఈయన నచ్చలేదేమో అనుకున్నా. తర్వాత నేను కూడా నచ్చలేదేమో అనుకున్నాను. సెకండ్ డే కాంబినేషన్ హలో అని ఇదేంటి అంటే ఇట్ టేక్ టైమ్ ఫర్ అవర్. సో థర్డ్ డే నుంచి నెమ్మదిగా మూవ్ అలా క్లోజ్ అయింది. జనరల్ చెప్తున్నా ఒపీనియన్ మా అప్పటికి Compliment ఆ లేదా? Okay. థర్డ్ డే నుంచి బాగా కలిసిపోయి ఫ్రెండ్లీ. నేను అనుకున్నా ఫస్ట్ బాబాయ్ బాగా అరగంట తను I'm reserved. రిజర్వ్డ్ అండ్ if it is reserved for me is arrogance. My point of view is arrogance. Maybe a big star and she doesn't talk to co-actors, small actors, all that. Chicho. That's what I thought. నువ్వు మధ్యలో 2-3 సార్లు నన్ను అడిగాడు, గబ్బర్ సింగ్ చేసావు కదా అంటే She's like that. అప్పుడు నేను చెప్పా లేచిను కొంచెం ఇతనికి డౌట్ మీ మీద. No, but I'm like All India Radio. Once you put the switch on, it will Yeah. never stop. తర్వాత సూపర్. కాదు, ఆయన యాక్చువల్గా బ్రహ్మాజీ గారు ఆలోచన ఏంటంటే హాయ్ అనగానే బ్రహ్మాజీ గారు పట్టుకుంటారు ఫీలింగ్. ఆయన అదే ఎక్స్పెక్ట్ చేశాడు. అది నేను ఇప్పుడు సెకండ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. నో ఐ టెల్ యూ సెకండ్ సినిమాకి అది expect చేస్తాను. మా ఫస్ట్ కాంబినేషన్ నేను ఎప్పుడు కనబడలేదు. आज तक मुझे आपकी इंतजार थी. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళ మేకప్ మన అర్థం పెట్టడం, ఇలా పెట్టడం, ఇలా నుంచోవడం మీరు 2-3 సార్లు పెట్టారు కదా. పెట్టాను. వాళ్ళ మేకప్ వాళ్ళు మేకప్ పైన ఇమిటేట్ చేస్తాడు ఆయన. సేమ్ అలా ఉంటాడు. తనే ఎలాగ దూరంగా ఉంటాడండి. కొంచెం ఏదో వేసుకుని మిర్రర్ పెట్టి ఆవిడ పాప ఇళ్ళలో చేసుకుంటూ ఇలా చూస్తుండేవాడు అనమాట. చాలా ఏంటి ఇటు చూడాలి కదా ఇలా. నేను 2-3 సార్లు చూస్తాను. ఇదేంత గమ్మత్తుగా ఉందనుకుని నెమ్మది ఇమిటేట్ చేయడం మొదలెట్టి నేను తర్వాత మిర్రర్ తీసుకుని నేను పెట్టేసాను. నాకు తెలియలేదు, but the reflection I'll see him. పాప తన షార్ట్ 3 నుండి చూసుకున్న తర్వాత చూసి నువ్వేంటి ఇలా గొడవ చేసామాట. No, but it was very fun. బాగా ఎంజాయ్ చేశారు షూట్. బాగా ఎంజాయ్ చేసాం. మేము కూడా మా 3వ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం. మేము మా హోటల్ మా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం. మాకు సితారా కాబట్టి మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఓకే, మా ఎపిసోడ్ కాబట్టి. మాకు ఆ హీరోయిన్ పాపం ఆమెకు అసలు తెలుగు రాదు. పాపం అసలు రాదు తెలుగు. మళ్ళీ నాకంత ఇంగ్లీష్ రాదు. ఎక్కడ పలకరిస్తే ఏడ మాట్లాడుద్దాం నేను ఇట్లా ఏమలాగా అని వెళ్ళిపోతా ఉండేవాడు. ఆవిడ తీసుకొస్తే చెప్పుదాం మీరు అరగంట. ఆవిడ చెప్పేది నేను అరగంట. సార్ ఒరిజినల్గా ఎన్ని పాటలు తీసుకున్నారు కొత్తగా? ఒరిజినల్గా 4 సాంగ్స్ అండి. 4 సాంగ్ రాజేష్ మురుగేశన్ అండి. ఆ తర్వాత 3 వచ్చి గోపి సుందర్ అండి. అండ్ కొత్తవి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా గోపి సుందర్ డిజైన్ చేశారు. ఒరిజినల్ నుంచి కొంచెం కొంచెం తీసుకుని మళ్ళీ గోపి సుందర్ని ఎందుకు తీసుకున్నారు సార్? అక్కడ మన తెలుగులో మన సూపర్ కదండి. రీసెంట్గా భలే భలే మగడు, ఊపిరి అని అంటే ఒక మూవీ అయిపోయిన తర్వాత ఒక 3-4 క్రాఫ్ట్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నారు అనుకోండి. గోపి సుందర్ ఏ సినిమా చేస్తే ప్రతి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోరే ఆయన సూపర్ స్ట్రెంత్ అండి. అంటే కూర్చుని కొట్టించుకునే దాన్ని బట్టి ట్యూన్స్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఏ మూవీ అది తమ్మండి మలయాళం అయినా కానీ నేను రాజేష్ మురుగేశన్ అని ఆ రోజు మన పక్కన మామూలుగా బక్కగా గడ్డ వేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు మలయాళం టీం ఒరిజినల్లో పనిచేసిన వాళ్ళు తెలుగు చూసి ఉంటారు కదా, వాళ్ళ కాంప్లిమెంట్స్ విష్ణు గోవింద్ సౌండ్ డిజైన్ గోవింద్ శివశంకర్ అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు సౌండ్ డిజైన్ అండి. మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డిటిఎస్ ఇదంతా వాళ్ళే చూసుకున్నారండి. వాళ్ళు మనం ఏదైతే ఫస్ట్ టైం తీసుకెళ్ళామో ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళామో దే ఆర్ వెరీ హ్యాపీ.
యాజ్ ఇట్ ఈస్ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఒరిజినల్ డైరెక్టర్ కాల్ చేసి అంటే ఇది మరి చెప్తే ఎక్స్ట్రాగా ఉంటుందేమో తెలియదండి మనం ఒక వాయిస్ ఓవర్ వాడామండి. ఆ డైరెక్టర్ కూడా వాయిస్ ఓవర్తోనే మూవీ వెళ్దాం అనుకున్నాడండి. చూసావా ఇక్కడ అంత పడిందో నువ్వు అంటే ఇంత పడిందో నిన్న 100% ఇప్పుడు నాకు ఇది నచ్చింది అని ఆ డైరెక్టర్ కాల్ చేసి చెప్పాడు. అది నీకు ఇంకా దట్స్ అల్టిమేట్ కాంప్లిమెంట్ ఐ థింక్ నీకు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇంకొకటి అన్నిటికన్నా పర్టికులర్గా వాళ్ళకి బాగా నచ్చింది ఒకటి ఏంటంటే వాయిస్ ఓవర్ ఒకటి నచ్చింది. రెండోది థర్డ్ క్లైమాక్స్లో సితారా వస్తుంది కదా, సితారా వచ్చినప్పుడు వాళ్ళు ఒక డైలాగ్తో కన్వే చేస్తారండి ఒక ఎమోషన్ని. మనం డైలాగ్ లేకుండా విజువల్గా కన్వే చేస్తాం స్పెషల్ డిష్ అది అని చెప్పి అది చూసి ఇది కూడా చాలా బాగుంది, నాకు ఇక్కడే బాగా నచ్చింది. I think, sorry. your shot, that shot is beautiful. చూస్తుంది Tanu, when you look at both of us and say My that, God. what a beautiful ending. Yeah. నన్ను I Fantastic. feel so bad for Sitara. But no, I have to say one point I'd like to make is, ఇంతవరకు నా career-లో I've done so many remakes, remix, whatever you say. But usually I've not seen anybody, any other team involve the original team in this way. Friendly ga, open ga. I've not seen it, and that's credit to Chandu, the director, because somebody says, no, but I'll make it my way. Thank you so much. Okay, go now. go. I'll make my movie. But he didn't do that. He brought the elements that are, from there that are valuable. ఆ 4 పాటలు కావచ్చు. Adi. Without an ego, no? Because artistically you can't have an ego, and I think he's understood that, which is why there's so much good energy in the film. It's not just Andri hard work chesi or think. He's brought all the positivity in. So everyone felt good. So original filmmakers kuda, they feel okay, he's included us and he's made us a part of it. థాట్ కూడా That's a కలిసింది. positive thing. అతను అనుకున్న వాయిస్ ఓవర్ థాట్ ఇతను పెట్టేసరికి కనెక్ట్ అయింది. మనం పెడదాం అనుకుని వద్దనుకుంది అది. సార్ యాక్చువల్గా ప్రేమ అనేది మంచి క్లాసిక్ పెద్ద హిట్ అయిపోయింది, అందరు మనోళ్ళు కూడా బాగా చూసేశారు. దాని రీమేక్ అన్నప్పుడు మీరు ఎందుకు వచ్చిన వాళ్ళు వద్దులే మనకి అంటే ఓ భయం ఉంటుంది సార్ ఓపెన్ అయ్యి. మీరు దీంట్లో 3 వేరియేషన్స్ మంచి ఫుడ్ ఉందనుకొని మొదలు పెట్టుంటారు నాకు తెలిసి మీరు చేయడానికి. 3 హీరోయిన్స్ కాదు 3 వేరియేషన్స్. 3 హీరోయిన్స్ 3 వేరియేషన్స్ రెండు. కానీ అంటే మీకు మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ ప్లాన్ చేశారు. ఈ వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్ ఏమో ఆలోచించలేదు అసలు. ఇంత పెద్ద క్లాసిక్ కదా దీన్ని టచ్ చేయటం ఎందుకు అది ఇది అని బాగా. అట్లా లేదు, నాకు ఆ ఒరిజినల్ చూసాక వాళ్ళు ఏదైతే పాయింట్ కన్వే చేశారో ఒక క్యారెక్టర్ లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్, అండ్ ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ తన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి తను ఎట్లా మెచ్యూర్ అయ్యి ఒక బెటర్ పర్సన్ అవుతాడో, ఆ పాయింట్ నాకు బాగా నచ్చిందండి. నాకు ఆ పాయింట్ తీసుకొని మన తెలుగు ఆడియన్స్కి ప్రజెంట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ అయ్యాం. యాజ్ ఇట్ ఈస్ రీమేక్ చేసి అట్లా అని ఏం లేదు, జస్ట్ మన తెలుగు సెన్సిబిలిటీకి స్టోరీ మార్చి అదే సోల్ తీసుకొని ప్రజెంట్ చేద్దామని అంతే. సార్ మీరు ఆ సినిమాలో ఏదన్నా ఒక సీక్వెన్స్ కానీ ఒక సీన్ కానీ దానికన్నా మించి తీయాలయా మనం అని ఏదన్నా ఆలోచనతో కార్తీక్ని కూర్చోబెట్టుకుని మించి తీయాలని అసలు 100% అనుకోలేదండి. అది అంటే కాకపోతే ఏంటంటే హిట్ మూవీ తీయాలని మాత్రం అనుకున్నాం అంతేనండి. అండ్ ఆ మూవీ తీస్తే హిట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేవాడు, నమ్మే. అండ్ ఇంకొకటి అంటే చేసేటప్పుడే మాకు అర్థమైపోయింది బాగా పేరు వస్తుంది అంటే తెలిసిపోతుంటుంది కదండి, బాగా పేరు వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము సెకండ్ ఎపిసోడ్ చేసామండి, తర్వాత థర్డ్ ఎపిసోడ్ చేసాం. థర్డ్ ఎపిసోడ్కి తర్వాత లాస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఉంది కదా అది లాస్ట్లో చేసాం. ఈయన ఏదో మాట్లాడుకుంటూ ఇంకొక 7 డేస్లో షూటింగ్ పెట్టేసుకో తగ్గిపోతుంటే ఈయనంటే హరీలో ఉన్నారా లేని ఉన్నారా, ఎందుకంటే బాగా సన్నపడాలి కదండి. అవును బాగా సన్నపడాలి, కాకపోతే ఇంకొక 1 వీక్లో పెట్టేసుకో అండి. ఆ 1 వీక్లో పెట్టేసుకుంటే సార్ సన్నపడాలి కదండి అంటే పర్లేదు అంతా ఒక 6-7 కేజీస్ ఓకేనా అండి. కానీ షాకింగ్గా ఉంది అది తీసి చాలా చిన్న పిల్లలు ఉన్నాడు. పిల్లోడే అండి చూడండి, స్కూల్ బాయ్ బెలా ఉన్నాడు అసలు. పిల్లోడే I was shocked when I saw it. కదండి. తీసుకున్న కేర్ ఏంటి సార్, అంటే ఏం చేసి తగ్గారు? కేర్ కదా నేను కంప్లీట్ చేయనండి. అయితే 7 డేస్లో షూట్ 7 కేజీస్ 6 కేజీస్ అంటారండి, హరీలో ఉన్నారేమో అది అనుకున్నామండి. కానీ నేను చూసి చూపిస్తాగా అన్నారు అంతే అండి. సీరియస్గా ఒక్కసారి వచ్చేసరికి నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఏం చేశారు మీరు 7 డేస్లో? ఆయన యాక్చువల్గా తగ్గించి వీక్లీ వన్స్ రైస్ తింటారండి సండే. అది వచ్చిన పనులన్నీ మానేసి. ఇంకోటి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ సినిమాకి చైతుకి బాగా పేరు వచ్చింది మిగతా సినిమాల కన్నా. ఇప్పుడు మనంలో బాగా చేశాడు, తర్వాత ఇందులో చాలా బాగా విపరీతంగా సెపరేట్ పేరు వచ్చింది. 3 గెటప్లకి చాలా బాగా చేశాడని. అది నిజంగా చందు కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ హీ లెట్స్ హిస్ యాక్టర్స్ డూ వాట్ దే వాంట్ టు డూ. అక్కడిక్కడ ఫ్రీడమ్ ఇస్తాడు, యూనో.
మరీ ఇట్లా చేయాలి అట్లా చేయాలని కాకుండా ఇది నా idea, stick to it, yeah. ఫస్ట్ ఎపిసోడ్ భయం బెరుగు ఉంటుందండి. సెకండ్ ఓపెన్ చేయగా నాకు తగ్గు ఒక రౌడీ కూడా కాదండి, ఇంకా మోర్ దాన్ దట్ ఆ రేంజ్లో ఓపెన్ చేసే స్కోప్ ఉంది, నాకు ఇష్టం ఉంది, రెండు కలిసిపోయి. సరే నేను ఆల్రెడీ సీనియర్ని, ఆ క్యారెక్టర్కి సీనియర్గా అతను ఏమైనా హెల్ప్ చేశాడో లేదో చెప్పవా? 100% చాలా హెల్ప్ చేశాడు. లొకేషన్లో హెల్ప్ చేశాడు. లేదు, చాలా హెల్ప్ చేశాడు. నేను పైకి వచ్చినప్పుడు మెట్ల దగ్గర కానీ ఈవెన్ మీరు చెప్పారు ఆ టైమింగ్ బాల్ నీ పెయిన్స్ ఏమన్నా మీకు ఇట్లా పట్టుకొని ఎక్కిచ్చాడు వచ్చిన తర్వాత పుష్ చేసిన తర్వాత పేరు చెప్పే ముందు నేను ఇలా అంటాను, సో నువ్వు కొంచెం ముందుకెళ్ళినట్టు అన్నది బ్రహ్మాజీ టైమింగ్. ఓహో, అతనే హెల్ప్ చేశాడు. లేదు నిజంగా. అండ్ మా ఎపిసోడ్లో కూడా నా పక్కన ఉంటే ఎంత బాగుండేది. కాకుండా చందు టైమింగే చాలా, అంటే ఆ ఫన్ చెప్పేది, ఆయన చెప్పేటప్పుడు డైలాగ్లో కూడా సార్ ఇలా చెప్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు ఆయన. సో అది ఈవెన్ బ్రహ్మాజీ క్యాచ్ చేశాడు. డైలాగులు అన్నిటికి ట్విట్టర్లో పెడుతున్నారు, మొలకలు ఎన్ని చిన్న చిన్న అన్ని అన్ని ఆయన టైమింగ్, చందు టైమింగ్ డిఫరెంట్ టైమింగ్ టోన్ నాకు ఇచ్చుంటే నేను వేరేగా రెగ్యులర్గా చెప్పేసేవాడిని. అక్కడ దాకా ఎందుకు సార్, మా ఎపిసోడ్లో కూడా స్వీట్లెస్ ఇప్పిస్తారా అయ్యేది చాలా గమ్మత్తుగా చెప్పాడు. ఆయన చెప్పమనే ఉండి టేక్ ముందు చెప్పండి ఒకసారి ఏదో అది యాజ్ చేసేవాడు అనమాట. ఓకే, నేను కూడా ఇంప్రవేషన్ కొంచెం లౌడర్గా అలవాటు కదా మనకి. వద్దు సార్ దీన్ని ఇలానే అంటే బాగుంటుంది, దీంట్లోనే అందం ఉంది. ఎవరో నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, నువ్వు నాగ చైతన్య పక్కన ఫ్రెండ్కి కూడా సెట్ అయిపోయావు, నువ్వు బాగుంది మాకు అంటే ఇచ్చోడా నువ్వు అది ఆలోచించావు. మా ఏజ్కి నాగ చైతన్యని తీసుకొచ్చి 3వ ఎపిసోడ్కి మ్యాచ్ చేశాడు డైరెక్టరు, అంతే కదా సార్. అదే ఆలోచన అసలు. మా పెళ్ళి అవన్న ఒక ట్రాక్ పెట్టి ఓహో ఆ గ్రూప్ మేనేజ్ చేశారు, మా ట్రాక్ కూడా మంచి పేరు వచ్చింది. చాలా తెలుసా అండి, మామూలుగా ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు, 3 స్టేజ్ కదండి, ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నా కానీ అందరూ ఎక్కువ మీ నిజంగా ఆ పిట్ట కదా మీరు చెప్తారే, పెట్ట కదా మాక్సిమం ఇవాళందరూ అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. పెట్ట కదా పెట్టగా మాక్సిమం దానికే కనెక్ట్. నేను ఆ రోజు తీసినప్పుడు ఓకే మామూలుగా ఉంటుంది కానీ థియేటర్లో బాగా పెళ్ళింది ఏంటంటే సేమ్ మదర్ సేమ్ ఫాదర్, కాకపోతే ఎనర్జీ సెట్ రాపోయినా కానీ ఒక పేపర్ టెంగ్ అని పట్టడం, మేమందరం చారటం వాటికి బాగా. నేను అదే అన్నానండి, మీ స్టేజ్కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు బయట జనాలు కూడా, అదే జరుగుతుంది. అదే స్టేజ్లో ఉన్నారు. అవును, అదే స్టేజ్లో ఎక్కువ మంది ఉన్నారండి. ఒకటి పెట్టాడు కూడా ట్విట్టర్లో, మాకు ఆల్రెడీ నా లైఫ్లో జరిగిందన్న ఇది ప్రతి ఒక్కరు అండి కొంచెం కంగారు పడుతున్నారు. నెక్స్ట్ దాన్ని తొందరగా అప్రోచ్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో మీకు 3 స్టేజ్లు క్రాస్ అయిపోయింది అంటే రియల్ లైఫ్ అయినాయా అవుతున్నాయా ఏంటి? అయిపోయినాయి. అయిపోయినాయి 3 అయిపోయింది. మీకండి నాకు బిగినింగ్ స్టైల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా ఇంకా? మీకండి ఇంకా ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది? అంత ధైర్యం చేయరు అన్న మీరు 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 మీకు నాకు సెకండ్ స్టేజ్ దగ్గర మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది. సెకండ్ స్టేజ్ నీకు శ్రీనివాస్ నాకు 3వ స్టేజ్లో అయింది. 3వ స్టేజ్ మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ అవుతున్నా. లేదు 3వ స్టేజ్లోనే నాకు 2 సంబంధాలు చూసిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పి అన్ని కాంప్రమైజ్ అయ్యి చేశారు. నీకు 6 స్టేజ్లు అయిన తర్వాత అయిందా? స్టిల్ యూ ట్రై. కరెక్ట్. ఈ వేళకి ఎందుకు చేశారు మీరు ఈ ప్రొడక్షన్ హౌస్కే? అవును, అంటే నాకు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక స్కెడ్యూల్ ఉంటుందండి. ఓకే, ఈ స్కెడ్యూల్కి ఇది అవ్వలేదంటే ఫస్ట్ బాగా టెన్షన్ పడేది డైరెక్టర్. అది వెదర్ సపోర్ట్ చేయడమో, హెల్త్ సపోర్ట్ చేయడమో, ఆర్టిస్ట్ డేట్స్ లేకపోవడమే. ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ వర్షం వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేదండి, ఈరోజు ఇది అవ్వకపోతే ఎలాగా ఇది. నాకు మా ప్రొడ్యూసర్స్ ఉండేవారండి, కాల్ చేసి మా వంశీ కానీ ఎవరు సినిమా గురించి కాల్ చేసి ఏం పర్లేదమ్మా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాం. అది ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటేనండి, అది క్రియేటివ్గా చాలా ఇంకా మన స్పేస్ని వైడ్ అండి, చాలా హ్యాపీ అండి ఆ విషయంలో. అండ్ ఆ ఒక విషయంలో కదా టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనూ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా ఫ్రీడమ్ ఉండేదండి. నాకేంటి అంటే నాకు అంటే నేను అసలు బేసిక్గా ఈ సినిమా ఒప్పుకోవడానికి నేను టెంప్ట్ అయింది ఏంటి అంటే హీరో హీరోయిన్ అండి. నాకు సెకండ్ ఫిలింకే నాకు ఇంత మంచి క్యాస్టింగ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్లస్ టెక్నీషియన్స్ని కూడా ఇంత మంచి చేస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్గా నాకు ఏం కనబడుతుందంటే హిట్ తప్ప నాకు ఇంకా వేరే ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నాకు హిట్ తప్ప ప్రొడ్యూసర్స్ మీద ఎంత అభిమానం అనేది
మా 3వ ఎపిసోడ్ ఫారెన్లో తీద్దాం అన్నారు. నేను ఫుల్ హ్యాపీ. ఒక 15 రోజులు ఫారెన్లో అవును, మేము ఆ లాస్ట్ క్లైమాక్స్ కూడా మేము కూడా వస్తా ఉన్నాం. వస్తాం అనుకున్నారు. పెడితే వద్దండి ఏడే చేద్దామని చేయించారు. ఏ అంటే వెళ్తే అక్కడ వెళ్ళి చేస్తే హ్యాపీ బాగుంటుంది. కలర్ కూడా ఇంకా మిస్ అయిపోతుంది కదండి, ఫీల్ మిస్ అయిపోతుంది కదండి. రీయూనియన్ అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పండినవి అవన్నీ మిస్ అయిపోతాయి కదా. ఓకే ఓకే సార్ మా ఇప్పుడు చాలా బిట్లు ఉన్నాయి సినిమాలో. ప్రొడక్షన్ అండి. మా బిట్లు ఎందుకు తీస్తారు సార్ మీరు? కామెడీ ఇంకా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి, ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు కట్ చేశారు? వావ్, వెరీ గుడ్. ఆ ముగ్గురు అడుగుతున్నాం ఇక్కడ. ఏమైంది? ఫుల్ రివెంజ్ ట్రిప్ లో ఉన్నారు మీరు. లేదండి, కిల్ బిల్. సరే సరే, చాలా చిన్న చాలా ఇప్పటికి ఇన్ని ఫ్లో ఉంటుందండి. ఇది 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 ఒక డెసిషన్ కదండి, కొలాబరేటివ్ డెసిషన్. కొలాబరేటివ్ ఎవరో తీసేసారా? ఎందుకు తీసాడు? కొలాబరేటివ్ డెసిషన్ అండి. చంటి గారు, నేను, ప్రొడ్యూసర్, వాళ్ళు అందరూ. పాపం ఇంత కామెడీ పండింది, అవి కూడా ఉంటే ఇంకా బాగా ఇంకా పండుతుంది బాగా అని ఆయన ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ప్రొడ్యూసర్లు కానీ నా ఫీలింగ్ మాట. ఓకే, ఈ డబ్బులు చాలనుకున్నారంట వాళ్ళు. పార్ట్ 2. పార్ట్ 2 మేము పార్ట్ 2లో సితారా మేము ఇద్దరు ఉంటాం. మీ ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు పెళ్ళి అవ్వదు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్. మీ ఇద్దరికండి ఇప్పుడు అదే మీరు ఈ ప్రొడక్షన్ గురించి ఏం ఫీల్ అయ్యారు? ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి చిన్నబాబు గారు నాకు అది షూటింగ్ అంతా అయిన తర్వాత నేను ఒకసారి ఫోన్ చేసి అడిగా, సార్ రిలీజ్ డేట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేద్దామని. ఆయన ఫస్ట్ కాపీ చూసి అప్పుడు డిసైడ్ అంతా చేద్దాం. బాగా వచ్చాక రిలీజ్ అవుతుంది. అవును, అది అసలు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ నాకు చెప్పలేదు. అవును అవును సార్ ఏంటి సార్ వర్కౌట్ అవుతుందా అంటే, వర్కౌట్ అవుద్ది అని మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే, అవును అప్పుడే రిలీజ్ చెక్ చేసుకుని వదులుదామా, మనకేంటి కంగారు అన్నారు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న ప్రొడ్యూసర్. అదే నేను అదేనండి, ఇలాంటి మాటలు ఆల్మోస్ట్ 10 ఉంటాయండి. ఏం కంగారు పడికి రేపు చేసుకుందాం, అంతా బాగా వచ్చాక రిలీజ్ చేసుకుందాం, మనం అందరం ఉన్నాం కదమ్మా. ఇవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారండి. అంటే ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మో ఇంత మంచి ప్రొడ్యూసర్కి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా అసలు ఏ పరిస్థితుల్లో డ్యామేజ్ అవ్వకుండా చేయాలి అన్న ఆలోచన తీసుకొస్తుందండి. అవును. ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గాడైనా పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు. దీంట్లో కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్లు, దాంట్లో వేయటం కానివ్వండి, ఒక మ్యానరిజమ్స్ ఇలాంటి అవన్నీ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ ఎలా ఇద్దరు అది యాక్చువల్గా డస్ట్బిన్లో వేసి కొన్నిసార్లు మిస్ అవుతుంది, కొన్నిసార్లు అంటే ఎలా అంటే హీరో క్యారెక్టరేషన్ అంటే హీరో అది ప్యూర్లీ చందువే అనుకున్నాడు. అంటే అదేంటంటేనండి, అంటే కొంతమందికి ఉంటుందండి ఈయన క్యారెక్టరేషన్ ఏంటంటే ఎక్కడికి పక్కన వేయడం అని, ఇలా వేస్తే అది పటాపటాపట ఎప్పుడు డస్ట్బిన్లో పడుతుంది. ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు మిస్ అవుతుంది. అవును, ఫస్ట్ ఎపిసోడ్లో కూడా అలాగే మిస్ అవుతుంది. ఆయన కొబ్బరికాయ ముక్క ఉంటుంది కదండి, ఆ ముక్క తింటూ వేస్తాడు, ఆ డస్ట్బిన్లో పడకుండా మిస్ అవుతుందండి. సెకండ్ ఎపిసోడ్లో కూడా సితారాన్ని మిస్ అయినప్పుడు ఆ వెడ్డింగ్ కార్డుని నలిపి వేస్తాడు, డస్ట్బిన్లో మిస్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్లో ఆ అమ్మాయి దొరుకుద్దండి, కరెక్ట్గా డస్ట్బిన్లో పడతాడండి, గోల్. సో సింబాలిక్గా ఆ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. మ్యానరిజమ్స్ మళ్ళీ సెకండ్ క్యారెక్టర్కి ఫస్ట్ క్యారెక్టర్కి అది మేము చెప్పడం ఆయన చేయడం అంతేనండి, సింపుల్. మనం ఏం చెప్తామంటే అందరూ చెప్తాం భయము బెరుకు తింగరగా ఉండాలి అన్నది నేను చెప్పానండి. సెకండ్ అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు తగ్గి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసరికి మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ ఏంటో అంటే లైఫ్లో లవ్ అయితే లేదు కానీ లైఫ్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో చిన్న ఫిలాసఫికల్గా మాట్లాడడం చాలా చెప్తాడు సినిమాలో. అదేంటే అమ్మాయి గురించి కూడా 2-3 సార్లు టాపిక్ అది వస్తుంది కదండి. ఆడపిల్లని నమ్మితే వ్యభిచారం, అబ్బాయి నమ్మితే కట్నం, మాటే తేడా, విలువ ఒకటే, ఇలాంటి ఈ మెచ్యూరిటీ ఉంటుందండి. దీంట్లో ఇంకా మీరు ఏమి ఇంప్రూవ్ చేశారు ఈ సినిమా కొత్తగా? అంటే ఇదేనండి, ఇప్పుడు సితారా క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఒరిజినల్గా టూ సాఫ్ట్ ఉంటుంది, మరీ సాఫ్ట్ ఉంటుందండి. ఇందులో ఏంటంటే కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డామినేటింగ్ ఉండడం కానీ అది. సో క్యారెక్టరేషన్లోనే చేసాం. 3వ ఎపిసోడ్ మొత్తం మార్చారు అసలు, దరిదాపుగా ఒక 80%, 75%, 80% మార్చాం, 80% మార్చారు, మాక్సిమం మార్చాం. ఎందుకు అంటే యాస్టేజ్ అంటే మనకంటే అంటే ఫస్ట్ చేసేటప్పుడే అంటే నేటివిటీ అండి, చేసేస్తే మాత్రం 100% వర్కౌట్ అవుతుంది. ఆ నేటివిటీ కోసం మార్చామండి, అంటే స్టైల్. అండ్ ఇంకోటి అంటే ఆయనలో హీ హ్యాజ్ ఇన్ ఇట్ అనమాట, అది ఉంది. అంటే అంతే, ఇంకా స్కోప్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చేస్తాం కనుక అలా ఉందండి. అది ఇంకోటి చేస్తే యాక్చువల్గా చాలా మందికి నువ్వు సుమా, సితారా, సింధు పేర్లు ఎందుకు పెట్టావో తెలీదు. పేర్లు వెనకాల మీనింగ్ అంటే నేను బేసిక్గా అది కూడా ఉందండి. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, నా జాతకంలో ఎస్ అనే అమ్మాయి అక్షరం ఉన్న అమ్మాయితో మ్యారేజ్ అవుద్దని ఫస్ట్ ఎపిసోడ్లో చెప్తారండి. ఫస్ట్ అమ్మాయి పేరు సుమ, సెకండ్ అమ్మాయి పేరు సితారా, మూడో అమ్మాయి పేరు సింధు. సుమ అంటే బేసిక్గా రైటింగ్ పార్ట్లో నేను అనుకున్నదంటే సుమ అంటే ఇస్ అ ఫ్లవర్ అండి, ఈరోజు చాలా అందంగా ఉంటుంది, ఇంకా రేపు ఉండదు.
వాడిపోతున్నారు. ఓకేనండి. సితారా అంటే స్టార్. సితారా అంటే ఒక స్పెషల్ స్టార్, మామూలు స్టార్ కూడా చాలా అందంగా ఉంటుంది, కనపడుతుంటుంది, కానీ అందుబాటులో ఉండదు. ఆల్వేస్ ఇన్స్పైర్. సితారా లైఫ్ మొత్తం ఉంటుందండి. అంటే మొత్తం అంటే నెక్స్ట్ సింధు అంటే వెరీ క్లోజ్. సింధు అంటారు కదంటే వెరీ క్లోజ్ మాట. సో ఏంటి అంటే ఉంటుంది, కానీ మనం ఈయనే గమనించలేదు. చిన్నప్పుడు అమ్మాయి మా హోటల్ కూడా ఎస్ పెట్టారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన హోటల్ పేరు 3rd ఎపిసోడ్లో ఎస్ స్టార్ అండి, అంటే సితారా. లాస్ట్లో కూడా ఈ అమ్మాయి వచ్చి శ్రీకాంత్ని చూసుకున్నప్పుడు వెనక్కి తిరిగి దిస్ ఫెలో హ్యాస్ స్టిల్ రెస్పెక్ట్ ఆన్ మీ అన్నీ ఉంటుందండి. సో అది 10 years అయినా కానీ సితారా అనే అమ్మాయి ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఆ సితారా అనేది ఉంటుందండి. అండ్ విక్రమ్ అనే పేరు ఎందుకు అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ తనకు నచ్చిన అమ్మాయిని లవ్ చేస్తూనే ఉంటాడండి. సో ఈ వేలో రైటింగ్ తెలీదండి బేసిక్ అంటే కానీ నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలాంటి వాట్ ఐ బిలీవ్ ఇలాంటి చిన్న డీటెయిల్స్ ఓవరాల్ మూవీ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మరి ఈ కనకారావు అని ఎందుకు పెట్టారు నాకు? ఈ కనకారావు అసలు ఏం పేరండి అది? అదొక వన్ ఆఫ్ ద రీజన్ అవ్వాలి మీకు పెళ్ళి అవ్వడానికి. అది ఈ కనకారావు కూడా ఒక రీజన్. ఓకే మేడం, విషెస్ చెప్పండి. Andraki Dashara Shubhakankshalu. Thank you so much for making our film Premam a huge success. Thank you and love you as always. అందరికీ నమస్కారం. లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ప్రేమం అ హ్యూజ్ సక్సెస్. హలో అండి, అందరికీ హ్యాపీ దసరా. ప్రేమమ్మని ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నందుకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. హ్యాపీ దసరా అండి. మిగతా అంతా డిటో. ఓకే, మరి ఆ హ్యాపీ దసరా కూడా డిటో పెట్టచ్చు కదా. చెప్పండి. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ప్రేమని సక్సెస్ చేసి మా అనుభూతుల్ని ఈ పండుగ రోజు మీతో పంచుకునే అవకాశం ఈ ఛానల్ వాళ్ళు కనిపించారు. చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రేమం సెల్ఫీ ఒకటి తీసుకుంటాం. రెడీ? అందరు లుక్ ఇక్కడ. రెడీ? మీరు కొంచెం ఒకడికి ముందుకు వెళ్ళండి అన్న. అంత అన్న అంత వద్దన్న, కొంచెం వెనక్కి. ఇప్పుడు ఓకే, ఇలా తీయాలి. రెడీ? Action!